హాయ్ గైస్, అభినేత్రి ఇన్ ద మాస్క్ 75వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. తను కొంచెం మౌనంగా ఉంది. నేను కూడా కొంచెం సేపు మౌనంగా ఉండి ఇంకా ఏంటి సంగతులు అని అడిగాను. ఏమీ లేదు, నువ్వే చెప్పు. నువ్వు వర్క్ చేసుకుంటూ ఎప్పుడు ఉంటావు? బోర్ కొట్టదా లైఫ్ అని అడిగేసింది. కొడుతుంది, అందుకే కదా అప్పుడప్పుడు ఇలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాను అమ్మాయిలతోటి అన్నాను. ఆహా, చెయ్యి, ఒక మంచి అమ్మాయి దొరికేదాకా అలా చేస్తూ ఉండు అని చెప్పింది తను. సరే కానీ నీకు నేను ట్రీట్ ఇస్తాను, నువ్వు నాకు ఈరోజు మంచి భోజనం పెట్టావు కదా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా ఈ వీకెండ్? నీకేం అభ్యంతరం లేకపోతే రావచ్చు అని అడిగాను. అవునా, మ్యాక్సిమం నాకు బయటకు రావటం అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పింది. ఆహాహా, నేనేమైనా ప్రపోజ్ చేస్తానని భయపడుతున్నావా ఏంటి? అలా ఏమి చెయ్యనులే సీనియర్ అని అన్నాను. అదే నా భయం అంతా కూడా. నేనేమో సీనియర్ని, నువ్వు ఒక బాగా టెంప్ట్ అయిపోయి నాకు ప్రపోజ్ చేసేస్తేను అని చెప్పింది. అబ్బో, అంత అందంగా ఉంటావా అయితే? తప్పకుండా ప్రపోజ్ చేస్తా అయితే అని అన్నాను. ఆహా, ఆల్రెడీ చెప్పాను కదా, క్యూలో 100 మెంబర్స్ పైన ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన 101వ వాడివి అవుతావు అనుకుంటాను. అలా అయితే పర్లేదు అనుకుంటే చెయ్యి అని చెప్పింది. అరే భయ్, నేను సరదాగా అన్నానే, ఆల్రెడీ అంతమంది ఉన్నారుగా, ఇప్పుడు నేను చెప్తే మాత్రం ఏమవుతుంది? నేను డ్రాప్ అయిపోతాలే అని అన్నాను. అదే మంచిదిలే, నీకు నాకు ఇద్దరికి అని చెప్పింది తను. నేను సిస్టమ్ లాగౌట్ చేసేసి ఫ్రెష్ అయి వస్తాను, మరలా కొంచెం సేపు అయినాక చేస్తా అని చెప్పాను. తను సరే నేను కూడా స్నానానికి వెళ్ళాలి, నువ్వు కూడా వెళ్ళిరా అని చెప్పింది. నేనంటే పొద్దున్నుండి సోంబేర్లా కూర్చున్నా, ఈ టైంలో స్నానం చేస్తున్నాను, నువ్వెందుకు ఇప్పటిదాకా చేయకుండా ఉన్నావు అని అడిగాను. ఏమీ లేదులే, జస్ట్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, చేస్తే పోతాయి అని చెప్పింది. ఓ బాడీ పెయిన్సా? నేను నీకు మసాజ్ చేయనా? నేను మసాజ్ చేయటంలో సూపర్. నా నా ఎక్స్ అంటూ ఉంటుంది నాతోటి, నీ చేతితో ఏమాయి ఉందిరా అని అడిగాను. అంత భాగ్యం నాకొద్దులే అని మెసేజ్ పెట్టింది తను. సరే నేను జనరల్గా ఎవరికి ఆఫర్లు ఇవ్వను, ఏదో నువ్వు కొంచెం మంచిగా ఉన్నావు కదా అని ఆఫర్ ఇచ్చాను, నీకు వద్దు అంటే ఓకే అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాను. ఎందుకో నేను స్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోగానే తను ఒక్క క్షణం గుర్తుకు వచ్చింది. ఏందిరా బాయ్, మరలా ఇంకొకసారి హర్ట్ అవుతావా ఏంటి? మనకొద్దురా ఈ హర్టింగ్లు బెట్టింగ్లు, హ్యాపీగా సింగిల్గా సాగుతుంది, ఇలా సాగనిద్దాం. ఆల్రెడీ ఒక అమ్మాయితో వద్దు అనుకుంటూనే వెలగబెట్టేశాం కదా, దేవుడు కూడా కుళ్ళుకొని దాని అందానికి నువ్వు వాడి దగ్గర ఎందుకే, నా దగ్గరకు రా అని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా ఈ వేషాలు అవసరమంటావా అంటూ స్నానం చేసేశాను. తలని తుడుచుకుంటూనే నా ఒంట్లో వెంట్రుకలతో సహా లేచి నిలిచి ఉంటున్నాయి. నేను ఎలాగో నా తృప్తి తీసుకొని తనని తలుచుకుంటూ పని కానిచ్చేశాను. అలా స్నానం చేసి లోపలికి రాగానే మరలా తనకి మెసేజ్ పెట్టాలనిపించింది. ఓయ్ ఉన్నావా అని అడిగాను. తను వెంటనే హా చెప్పు అనింది. సర్లే పడుకుంటావా ఇప్పుడే, కొంచెంసేపు మాట్లాడతావా అని అడిగాను. మాట్లాడమంటావా? ఏం మాట్లాడను? మా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడే వాళ్ళ స్టడీస్ అయిపోయాయి, కొన్ని డౌట్స్ ఉంటే క్లియర్ చేసి వచ్చాను అని చెప్పింది. ఓహో, నీకు ఆ సబ్జెక్ట్స్ కూడా వచ్చా అని అడిగాను. ఏదో అలా కొంచెం వచ్చు అని చెప్పింది. అవును, నీకు జపాన్ లాంగ్వేజ్ ఎలా వచ్చు అని అడిగాను. మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్, మా నాన్న జపనీస్, కానీ ఎందుకు వాళ్ళిద్దరి మధ్య భేదం వచ్చి తెలియదు, కానీ నా చిన్నప్పుడే ఇద్దరు విడిపోయారు. నేను అందుకనే ఇప్పటికీ అనుకుంటాను, భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా ఎలాగోలా సాల్వ్ చేసుకోవాలి, కానీ విడిపోకూడదు. విడిపోతే పిల్లలు చాలా సఫర్ అవుతారు. మనల్ని కనిపించిన పేరెంట్స్ మన మంచి కోరే విషెస్ కూడా చాలా ఫీల్ అయిపోతారు కదా. అందుకనే మ్యాక్సిమం మిగిలినంత వరకు నేను విడిపోకుండా ఉండటాన్నే సమర్థిస్తాను. మనకి ఎన్ని గొడవలైనా రాని, గొడవలు రాకుండా ఎవరుకుంటాయి చెప్పు? అలా అని తప్పకుండా గొడవలు వస్తూనే ఉంటాయి, కానీ విడిపోకూడదు కదా. కాకుంటే నా హబ్బీకి కూడా వచ్చినప్పుడు నేను కామ్గా ఉంటాను, కోపం వస్తాయి, నాకు కోపం వచ్చినప్పుడు తను కామ్గా ఉంటాడు అని చెప్పింది. ఓహో, నైస్ ఫ్యామిలీ, మీ హస్బెండ్ చాలా మంచివాడు కదా అని అన్నాను. అవును, చాలా అంటే చాలా మంచివాడు, నా లైఫ్లో నా హీరో అతనే, నాకు ఐ లవ్ హిమ్ ఫర్ ఎవర్ అని చెప్పింది. అవునా, గ్రేట్, ఇలా భర్తని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా గ్రేట్ ఇప్పటి రోజుల్లో అని అన్నాను. భర్తని ప్రేమించడంలో గ్రేట్ ఏముంది అని అడిగింది. ఏం లేదులే, గ్రేట్ ఏం లేదులే, నథింగ్లే అన్నాను.
అలా అని మేము సూపర్ గ్రేట్ గొడవలే రావు అని అనుకోను. పిచ్చి పిచ్చిగా గొడవలు పడతాయి. గొడవలు పడుతుంటాం, వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎనిమీస్‌లాగా కూడా బిహేవ్ చేస్తాం మాకు మేమే. కానీ విడిపోయే 10 మంది చేత అనిపించుకునే బదులు ఏదైనా ఉంటే ఒకడితో పడొచ్చు కదా! అందుకని అడ్జస్ట్ అయిపోతాం. అడ్జస్ట్ అనే దానికంటే అండర్‌స్టాండింగ్ చేసుకుంటాం. ఏముంది మహా అయితే 2 రోజులు మాట్లాడుకోకుండా ఉంటాం. మూడో రోజు మరలా నార్మల్ మాట్లాడుకుంటాం. లైక్ ఫ్రెండ్స్ లాగా. నిజం చెప్పాలంటే ఒక మనిషికి 24 అవర్స్ ఒకటితోనే ఉంటే గ్యారంటీగా గొడవలొస్తాయి. ఎంత మంచివారైనా. కానీ ఎందుకు వస్తుంది అని ఒక్క క్షణం అయిపోయాక చూసుకుంటే ఆ గొడవలు చాలా చిన్నగా అనిపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీ అమ్మ నిన్ను తిడుతుంది కదా! అప్పుడప్పుడు అని అడిగింది. నేను అప్పుడప్పుడేంటి ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. ఎందుకు తిట్టదు అన్నాను. మరి తిట్టినప్పుడు మీ అమ్మ మీద నీకు కోపం వస్తదా? తనొక వేస్ట్ ఫెలో ఎప్పుడు తిడుతుంటుంది. తనని వదిలేసి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుందా నీకు అని అడిగింది. అలా ఎందుకు అనిపిస్తది? ఆ టైంలో కొంచెం ఏడుపు వస్తది, బాధేస్తది. ఒక్కొక్కసారి కోపం కూడా వస్తది. నిజంగా నువ్వన్నట్లు ఇల్లు వదిలి కూడా వెళ్ళాలనిపిస్తుంది. కానీ నెక్స్ట్ క్షణంలోనే మరలా మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని ఓదారిస్తే అన్నీ మర్చిపోతా అని చెప్పాను కదా! అలాగే భర్త, భార్యలు కూడా అంతే. మన తల్లి మన మీద పూర్తి స్వేచ్ఛ ఎలా ఉంటుందో మనల్ని తిడుతుంది కదా! అలాగే పార్ట్నర్ కూడా మన మీద పూర్తి స్వేచ్ఛ తీసుకొని తిడతాడు. దానికి ఆ క్షణంలోనే మనకి కోపం వస్తుంది, బాధ, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని దుఃఖం కూడా రావచ్చు. దాని తర్వాత మన మీద ఉన్న హక్కుతోనే కదా తిడతారు, చనువుతోనే కదా తిడతారు అనుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని చెప్పింది. ఓహ్! ఇంత మెచ్యూరిటీ ఉందా తనలో? నిజంగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. హాయ్ గైస్, ఈరోజు 75వ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉంటారు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇప్పుడు నాకు మీరు షేర్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా వ్యూస్ టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది. నాది మానిటైజేషన్ అవ్వాలి అంటే వ్యూస్ టైం పెరగాలి. మీలాంటి వాళ్ళు తప్పకుండా షేర్ చేస్తే, చెప్పాను కదా, రోజుకి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఈ ఎపిసోడ్స్ని చూస్తే నా వ్యూస్ టైం పెరగచ్చు. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కథలో మీకు ఏదైనా నచ్చని అంశాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టచ్చు, అదే కామెంట్ చేయొచ్చు. సరే ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.